హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం సామ్సంగ్ గెలాక్సీ S24కి సంబంధించిన అన్ని లీక్స్ అయితే చాలా వరకు లీక్స్ అయినాయి. సో లీక్స్ ప్రకారం మనకు ఆ మొబైల్ ఎలా ఉండిపోతుంది ఈ రోజు అయితే కంప్లీట్గా ఈ రోజు వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మెయిన్లీ ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S24 కొంచెం వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాబ్లెట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్లో మనకైతే కంప్లీట్గా 3 మొబైల్స్ ఉంటాయి. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S24, అంతేకాకుండా S24 ప్లస్, అంతేకాకుండా టాప్ మోడల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. మనకైతే కంప్లీట్ ఈ 3 ఫోన్లు అయితే మనకైతే రిలీజ్ కాబోతున్నాయి. ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అంటే కంపేర్ టు లీక్స్ ప్రకారం మనకైతే జనవరి 17 నుంచి 20 లోపు మనకైతే రిలీజ్ కాబోతున్నాయని లీక్స్ ప్రకారం అయితే ఉంది. సో మనమైతే చూడాలి, కన్ఫర్మ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమైతే లేదు. సో ఇందులో అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ బీటీ చేసేది మనకు మార్కెట్లో ఏదైనా మొబైల్ ఉందంటే సో మనకు సామ్సంగ్ గుర్తుకొస్తుంది. అంతా కూడా అందులో ఎస్పెషల్లీ మనకైతే ఎస్ సిరీస్ మొబైల్స్ మనకైతే ఐఫోన్ అయితే బీట్ చేయగలదు. అంటే ఫోన్ పర్ఫార్మెన్స్లో కానివ్వండి, సో లేకపోతే మనకు ఈ కెమెరా విషయాలు కానివ్వండి, మనకైతే ఐఫోన్ బీట్ చేసేది సామ్సంగ్ సిరీస్ అయితే మనకైతే చాలా మందికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇది వాస్తవం కూడా. సో అలాంటి మొబైల్లో మనకు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే సో మనకు S23కును S24కు పెద్ద మేజర్ అప్డేట్ అయితే ఏం లేదు. సో మనకు ముంగడ చూసుకున్నా వెనక చూసుకున్నా మనకైతే సేమ్ డిజైన్. సో S22కు అలానే ఉంది, S23కి అలానే ఉంది, S24 కూడా మనకైతే అలానే ఉంది. సో ఆ కెమెరాస్ అయినా, సో ఆ బిల్డింగ్ అయినా, ఆ మోడల్ అయినా, ఆ స్టైల్ అయినా కంప్లీట్గా అలానే ఉంటుంది. సో అంతేకాకుండా ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే సో ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ మనకి అలానే ఉంది. అంతేకాకుండా ఇంకొంచెం మనకైతే ఆ థిక్నెస్ అనేది ఇంకొంచెం పెరిగి సో కంప్లీట్గా మనకైతే కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉన్నది. సో కర్వ్డ్ స్క్రీన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, మనకైతే ఇంకా ఫ్లాట్ ఉంటుంది. సో ఆ స్క్రీన్ అనేది మనకైతే కంప్లీట్ ఫ్లాట్ ఉంటుంది. మనకు ఒక స్కెచ్ బోర్డ్ ఎలా ఉంటుందో సో ఇంకొంచెం థిక్నెస్ కంప్లీట్ మనకైతే ఆ విధంగా ఉంటుంది. సో అంతేకాకుండా మనం పైన చూసుకుంటే 2 హోల్స్ అనేవి కొత్త ఎగస్ట్రా ఉన్నాయి. సో అంతకుముందు ఒకటే హోల్ ఉండేది, బట్ ఇప్పుడైతే 2 హోల్ ఉన్నాయి. సో కింద చూసుకుంటే సో సిమ్ స్లాట్ ఎగస్ట్రా మనకు కంపేర్ టు 22కును 24కు ఏం మేజర్ డిఫరెన్స్ లేదు, బట్ కొంచెం అయితే థిక్నెస్ ఉంది. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ కీస్ పవర్ బటన్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఏం ఉండదు. యాజ్ యూజువల్ 23ను 24ను పక్కకి పెట్టుకుంటే మనం నార్మల్ అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏముండదు. బట్ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనకు మేజర్లీ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కెమెరాస్ ఉన్నాయి కదా. సో కెమెరాలు కూడా మేజర్ అప్డేట్ ఏం చేయలేదు. బట్ ఈ కెమెరా ఇష్యూలో మనకి ఇందులో కొత్త ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అదే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీళ్ళ కెమెరాలు అయితే వీళ్ళు పెట్టారు. లైక్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇది ఒక మంచి అప్డేట్, అంతేకాకుండా మంచి రివాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫోటో తీశారు. సో ఆ ఫోటో తీసినప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం నైట్ మోడ్లో చేయాలంటే నైట్ మోడ్ పెడతాం. ఆ నైట్ మోడ్ ఇంకొంచెం షార్ప్నెస్ చేయాలంటే ఏదో వేరే AIకి సంబంధించిన వెబ్సైట్లు వెళ్ళి ఆ షార్ప్నెస్ని, ఆ క్వాలిటీని మనం ఎంచుకుంటాం. అదే డైరెక్ట్ ఇన్బిల్డ్గానే మనం కెమెరా తీసేటప్పుడు AI ఉంది అనుకోండి, మీకు ఫోటో అవుట్పుట్ కన్నా ఇంకా షార్ప్ ఉంటుంది. సో మీరు వేరే AI వెబ్సైట్కి వెళ్ళి దాని ఫోటో షార్ప్నెస్ని, రిజల్యూషన్ పెంచుకోవడం అవసరం లేదు. సో నైట్ విషయంలో అయినా లేకపోతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఒక ఫోటో తీసినాం అనుకోండి, ఆ ఫోటోలో రైట్ మన ఫేస్ ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి. సో అలా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా AI ఆ ఫేస్ రిజర్వేషన్ని వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకైతే వాళ్ళకి సంబంధించిన ఐడీస్ కూడా ఇస్తాయి. సో ఈ విధంగా చాలా అప్డేట్ మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S24లో మనకైతే వీళ్ళైతే పెడుతున్నారు. సో ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఒక యూనిక్ ఫీచర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ ఫేమ్స్, సో ఏదైతే మనకు S24 ఫేమ్స్ ఉన్నాయో ఇవైతే మనకు టైటానియంతో వస్తాయి. అంతకుముందు అల్యూమినియంతో వచ్చాయి, బట్ ఇప్పుడైతే మనకు టైటానియంతో వస్తాయి. సో టైటానియం ఉండడం వల్ల మనకు స్ట్రాంగ్ ఉంటుంది. అంతేకాకుండా మనకైతే మొబైల్ వెయిట్ కూడా మనకైతే చాలా తగ్గుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సో చూడాలి మరి టైటానియంలో ప్యూర్ టైటానియం ఇస్తారా లేకపోతే అందులో ఇంకేమైనా కలుపుతారా. సో మనైతే ఫోన్ వచ్చినాక మనకైతే తెలుస్తుంది. సో అంతే మనకైతే కెమెరా విషయంలో ఓన్లీ AI యాడ్ చేశారు. అంతేకాకుండా యాజ్ యూజువల్ మనకైతే 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 100x జూమ్ ఉంటుంది. సో అంతే, అంతకుమించి అయితే ఏం మేజర్ చేంజెస్ లేవు. సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఏదైతే మనకు Android 14 తోటి వస్తుంది. అంతేకాకుండా UI 6 మీద మనకి మొబైల్ రన్ అవుతుంది. సో సామ్సంగ్ గెలాక్సీ S24 కానివ్వండి, S24 ప్లస్ కానివ్వండి, అల్ట్రా కానివ్వండి, మనకైతే సేమ్ ఉంటాయి. ఇది ఒక లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకైతే 5 years దాకా వీళ్ళైతే అప్డేట్స్ ఇస్తారు. OS అప్డేట్ కూడా ఇస్తారు, సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ కూడా ఇస్తారు. సో మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లేటెస్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ Android 14 ఉండు ఈ UI 6 అనేది. సో S24 ఉన్న S24 ప్లస్ గురించి మాట్లాడుకున్నా కూడా మనకైతే ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అవే మనకైతే నార్మల్గా స్మాల్ థింక్గా మనకైతే గ్రిప్ పరంగా చాలా బాగుంటాయి. సో వెనక చూసినా, ముంగడ చూసినా, పక్కలకు చూసినా, మనకి ఎటు చూసినా ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్కు బిల్డ్ క్వాలిటీ పరంగా మనకైతే ఎటువంటి తేడా ఉంటుంది. బట్ సైడ్స్కి మాత్రం అల్యూమినియం ఫేమ్స్ అయితే టైటానియం ఫేమ్స్ అయితే వస్తాయి. సో అంతేకాకుండా మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఏదైతే బేసిక్ మోడల్ ఉందో ఏదైతే S24 ఉందో S24 ప్లస్ ఉందో అది అందులో మనకైతే సామ్సంగ్ సంబంధించిన Exynos
2400 మనకైతే ప్రాసెసర్ వస్తుంది. ఇది కూడా మనకైతే చాలా మంచి ప్రాసెసర్, చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఏదైతే మనకు ప్రో వర్షన్ ఉందో అంటే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఏదైతే ఉందో ఇందులో మాత్రం మనకైతే స్నాప్డ్రాగన్ 8+ Gen 3తో మనకైతే ఈ మొబైల్ వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 4 nm ప్రాసెసర్. సో ఇవి చేంజెస్. సో మనకు సాఫ్ట్వేర్ పరంగా చేంజ్ చేశారు, అంతేకాకుండా టైటానియం బాడీ ఫ్రేమ్స్ యాడ్ చేశారు, అంతేకాకుండా ఇందులో మెయిన్లీ AI అనేది వాడారు. సో ఇవే మేజర్ చేంజెస్ అయితే, అంతకు మించి చేంజెస్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటే యాజ్ పర్ లీక్స్ మనకైతే జనవరిలో అయితే రిలీజ్ కావాలి. సో అంతేకాకుండా మనకు ఈ మొబైల్ అనేది కొనరాదంటే ఎవరైతే ఆల్రెడీ S23 అల్ట్రా వాడుతున్నారో కంపల్సరీ మీరైతే కొనకండి. మేజర్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అంతేకాకుండా ఎవరైతే 22 21 అలాంటి మొబైల్స్ వాడుతున్నారో సో మీరైతే అప్డేట్ కావచ్చు. సో అప్పుడు మేజర్ చేంజెస్ కనబడతాయి, కానీ 23 కూడా 24కి అప్డేట్ కాకండి వట్టిగా డబుల్ బొక్క. సో అయితే 25కి కానివ్వండి, అప్పుడు కొంచెం ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ అవుతాయి, నాకు తెలిసి చాలానే అవుతాయి. సో అప్పుడు అప్డేట్ కానివ్వండి, ఇప్పుడైతే అప్డేట్ అయితే కాకండి, నా సజెషన్ అయితే ఇది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న 24కి సంబంధించిన లీక్స్ అనేవి. సో అది గ్లోబల్ వైజ్గా చైనాలో కొరియాలో లాంచ్ అయింది అనుకోండి, మీకు కంపల్సరీ అది లాంచ్ అయినా తెల్లారి మీకైతే అన్బాక్సింగ్ రివ్యూ అయితే పెడతాం. సో ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్స్ బేస్ అయ్యి నేను ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.